మంచిర్యాల జిల్లా మందమరి ఏరియా KK5 గనిలో నిన్న రాత్రి సెకండ్ షిఫ్ట్లో సైడ్ ఫాల్ అయ్యి మృతి చెందిన యాక్టింగ్ STL కార్మికుడు రాసపల్లి శ్రవణ్ కుమార్ భౌతిక కాయానికి రామకృష్ణాపురం ఏరియా ఆసుపత్రిలో కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి నివాళులర్పించారు. మృతి చెందిన కార్మికుని కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సింగరేణి సంస్థలో రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించేందుకు ప్రణాళికలు రూపొందించాలని CMD మరియు అధికారులతో కలిసి మీటింగ్ నిర్వహిస్తామని అన్నారు. కార్మికుల రక్షణ పట్ల సింగరేణి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినమైన చర్యలు ఉంటాయన్నారు. ₹1 కోటి ఎక్స్గ్రేషియాతో పాటుగా సింగరేణి సంస్థ నుంచి అన్ని బెనిఫిట్స్ వచ్చేలా చూస్తానని అన్నారు. నాకు పొద్దున్న తెలుస్తేనే బయలుదేరి ఇక్కడ రావడం జరిగింది. వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి ఏంటిది అని కనుక్కుంటే సీతారామయ్య గారు చెప్పారు, సార్ ఇది కేవలం మేనేజ్మెంట్ తప్పు, ఏదైతే పాత మెషిన్స్ ఉన్నాయో ఆ మెషిన్స్ వాడటం, ఇది కండెమ్ చేసే మెషిన్ 12 సంవత్సరాల కన్నా ఎక్కువ యూజ్ అయింది. ఆల్రెడీ ఇంటర్నల్ సర్వే రిపోర్ట్ ద్వారా కూడా దీన్ని రిప్లేస్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. డెఫినెట్లీ ఇక్కడ లోకల్ మేనేజర్, జనరల్ మేనేజర్ వాళ్ళందరూ దీని బాధ్యత వహించాలి. ఎందుకంటే సరిగా మేనేజ్మెంట్లో సేఫ్టీ వైజ్